ముందుగా అండి డబ్బాస్ చూపించి నన్ను మా నాన్న లొంగ తీసుకోవాలని చూసింది. హ్మ్. లొంగ తీసుకొని మా చెల్లిని తీసుకెళ్ళాలని చూసింది. ఓకే. నేను మా నాన్న లొంగలేదు. హ్మ్. పాపం పిచ్చిది మా అమ్మ. నా భవిష్యత్తు బాగుండిద్దనేమో, మా చెల్లి భవిష్యత్తు బాగుండిద్దనేమో కానీ ఆవిడ మాటలకి ఆవిడ ధన ఆశకి మా అమ్మ పోయింది. హ్మ్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కానీ మా అమ్మ ఇలా లొంగిపోయిందని మాకు తెలియలేదు. ఓకే. ఇది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. హ్మ్. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆడియోలో మీరు చూస్తే మా చెల్లిని మైండ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి హ్మ్. ఒక మెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి తను లెటర్ రాసి వచ్చేయమని అంటాం ఎంతవరకు సమంజసం? నేను అదే అడుగుతున్నాను. హ్మ్. ఏ పోలీస్ సార్నైనా సరే, ఎటువంటి పొలిటీషియన్స్ అయినా సరే, ఏదైనా నాయకులైనా సరే, మీరు ఇప్పుడు విన్న ఆడియోను విని దాన్ని బట్టి మీరు నాకు ఎటువంటి న్యాయం చేయగలరో, నా చెల్లిని నాకు అప్పచెప్తారో, లేదా మేము అఘోరిని ఏమీ చేయలేము, మేము మీ చెల్లిని తీసుకురాలేమని చెప్పని వదిలేస్తారో అది మీకే వదిలేస్తున్నాను. హ్మ్. కానీ నాకు ఏ మీడియా అయినా సరే నాకు బాగానే సపోర్ట్ చేసింది. ముఖ్యంగా మీరు కూడా మీ ద్వారానే నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా శ్రీహర్ష. ఎందుకనంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. కాబట్టి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మేము కూడా మీ సోదరి అలాగే మీ కూతురు మీకు చేరాలి. ఎందుకనంటే తను ఒక ట్రాన్స్‌లో ఉంది. నిజంగా చెప్పాలంటే. ఆ మాయలోంచి బయటపడాలి. ఆ ఉచ్చులోంచి విడుదల కావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ మీకోసం ఆడియో వినిపిస్తాను. ఎవరైతే లేడీ అఘోరి శ్రీవర్షిని మాట్లాడినటువంటి ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి పేపర్ రాసి రావాలి అంతేనా? వచ్చి ఎక్కించుకెళ్తాం. మరి పోలీసులు వచ్చి ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ చేస్తే 100% ఎక్కించుకొని వెళ్తారు. ఇది అంటే ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేపర్ రాసి ఇవ్వాలి అంతే కదా అన్నప్పుడు శ్రీవర్షిని మాట్లాడిన తీరది. దానికి బదులుగా ఎవరైతే లేడీ అఘోరి ఉందో అది చేస్తే నేను వెంటనే ఎక్కడున్నా సరే వచ్చి నిన్ను ఎక్కించుకొని వెళ్తా. జరిగింది కూడా అదే. ఇది విన్న తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మేము చెప్పింది, ఇంతకుముందు చెప్పింది కూడా నిజమో అబద్ధమో ఇప్పుడు మీకు తెలియాలి, మీకు క్లారిటీ రావాలి. మేము చెప్పింది ఫస్ట్ నుంచి చెప్పింది ప్రతి ఒక్క మాట నిజమే. ఎందుకంటే నిజం చెబితేనే న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం. ఓకే. తప్పకుండా మనం చూసాం. అంటే ఆడియో విన్న తర్వాత కూడా మాకు కూడా ఒక రకమైనటువంటి ఇది అంటే కావాలని ఆరోపిస్తున్నారా? లేదా శ్రీవర్షిని ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందా? అనేది ఇప్పటి వరకు ఒక క్వెషన్ మార్క్ డైలమాలో ఉన్నటువంటి మేము కూడా ఈ ఆడియో విన్న తర్వాత ఖచ్చితంగా ఈ లేడీ అఘోరి ప్రభావితం చేసింది, తాను మభ్యపెట్టింది, ప్రలోభపెట్టింది, ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళడం ద్వారా తను మనసు మార్చుకుని ఆ రకమైనటువంటి కుటుంబ సభ్యుల్ని 23 సంవత్సరాలు ఎంతో అల్లారు ముద్దుగా కని పెంచి పెద్ద చేసి ఒక రకమైనటువంటి పొజిషన్కి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నటువంటి తల్లిదండ్రులను అలాగే తోబుట్టును వదిలేసినటువంటి నాకేం కాదు, నాకెవరు అవసరం లేదు. మరి లేడీ అఘోరి తన జీవితాన్ని బాగు చేసి లీడ్ చేసి అలాగే తను కాపాడుతుందా? మరి ఇంకేమైనా చేస్తుందా? వీరు కూడా నా కూతురికి ఎలాంటి ప్రమాదం లేకుండా తాను ఒక హామీ ఇస్తుందా? రాసిమ్మనండి, మేము ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఎవరికైనా ఒక బాధ ఉంటుంది. ఒక పెరిగినటువంటి కూతురు కానీ కొడుకు కానీ ఇంట్లోంచి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తే ఎలా ఉన్నారు ఏంటి? ఆ స్వరూపరాణి గారి పరిస్థితి చూస్తే ప్రతిరోజు అన్నం తినకుండా తన కూతురు కోసం పరితపిస్తూ బాధపడుతూ ఎంతో ఆవేదన చెందుతూ తను ఇంట్లో వచ్చే ముందే సెలెన్స్ ఎక్కించుకొని మా ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ముఖ్యంగా పాలకులు కానీ అధికారులు కానీ కళ్ళు తెరవాలి. తను ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందని చేతులు దులుపుకోవడం కాదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఖచ్చితంగా 18+ పిల్లలకి తల్లిదండ్రులకు హక్కు ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక కీలకమైనటువంటి వ్యవహారంగా తీసుకొని ఈ కుటుంబానికి కోటయ్య గారు, స్వరూపరాణి అలాగే శ్రీహర్ష ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనం కోరుకుందాం. ఖచ్చితంగా అమ్మ మీకు న్యాయం జరుగుద్ది. మీ బిడ్డ మీ ఇంటికి త్వరలోనే చేరుతుందని చెప్పి మా ఛానల్ ద్వారా మేము కూడా, ఎందుకనంటే న్యాయం జరగాలి, జరిగి తీరుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మరొకసారి మేము కోరుకున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఎట్టి పరిస్థితులు ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపద వచ్చినా మా నెంబర్ 1 న్యూస్ని మీరు ఆశ్రయించండి. తప్పకుండా
మేము పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని ఈ యొక్క వేదిక ద్వారా, మా స్టూడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచించి అధికారులు, పాలకులు, ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే ఈ పరిస్థితి వచ్చిందో ఆ లేడీ అఘోరీపై చర్యలు తీసుకోవాలి. ఎంతవరకు సనాతన ధర్మం, లేకపోతే ఆ ధర్మం, ఈ ధర్మం అని చెప్పి అమ్మాయిలను, అమాయక యువతలను ట్రాప్ చేసి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకురాకూడదు.